అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తాడు. మనం ఎప్పుడైతే క్రీస్తుతో సిలువ వేయబడతామో, యేసుక్రీస్తు యొక్క మరణంలో ఐక్యపరచబడతామో, అప్పుడు లోకము, పాపము, అపవిత్రమైన కార్యాలు ఏది కూడా మనల్ని ఆకర్షించలేదు. ఒక ఎలుగుబంటిని చూస్తే అది ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషి ప్రాణం అతనిలో ఉందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ చూస్తుంది. ప్రాణం లేకపోతే ఆ మనిషి మీద ఎలుగుబంటి దాడి చేయదు. అందుకే ఎవరి మీదైనా ఎలుగుబంటి దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు నేలకి ముఖాన్ని పెట్టుకుని పనుకుంటారు. శ్వాస కూడా ఆపేసి పనుకుంటారు. శ్వాస బెగబట్టి పనుకుంటారు. అప్పుడు ఎలుగుబంటి వచ్చినప్పుడు అది కొన్నిసార్లు చూస్తుందంట, శ్వాస ఆడుతుందా లేదా, బతికి ఉన్నాడా లేదా అని. ఒకవేళ బ్రతికి ఉన్నాడని తెలిస్తే దాడి చేస్తుంది. చనిపోయినట్లుగా దానికి అనిపిస్తే అది వెళ్ళిపోద్ది. అలాగే బాప్తీసం తీసుకున్న తర్వాత నేను పాపం నిమిత్తమై చనిపోయాను అని ఒక తీర్మానం నీలో నీవే ఎంచుకోవాలి. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకునడి అంటాడు. కాబట్టి మనం పాపం నిమిత్తమై సిలువ వేయబడి మరణించాలి. అప్పుడు మనం క్రీస్తు మరణంలో పాలివారం అవుతాం. ఆయన మరణంలోకి మనం వెళ్ళకపోతే ఆయన పునరుద్ధానంలోకి మనం వెళ్ళలేం. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలిగిన వారమై ఉందుము అని రాశాడు. ఆయన మరణంలోకి అంటే సిలువ మరణంలోకి ఐక్యపరచబడాలట. అలా ఐక్యపరచబడకపోతే ఆయన పునరుద్ధానంలో ఐక్యత ఉండదట. ఆయన ఎందు నిమిత్తం సిలువేయబడ్డాడు? పాపం నిమిత్తమై సిలువేయబడ్డాడు. ఎందు నిమిత్తమై ఆయన మరణించాడు? పాపం నిమిత్తమై మరణించాడు. నీవు నేను కూడా పాపం నిమిత్తమై సిలువేయబడాలి, అంటే మరణించాలి. పాపం నిమిత్తమై మరణించాలి. అప్పుడు ఆయన పునరుద్ధాన శక్తి నీలో పనిచేస్తుంది. ఆయన పునరుద్ధానంలో ఐక్యపరచబడగలుగుతాం. పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు అది మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే మనము ఆ విషయంలో చచ్చిన వారిగా మనమే ఎంచుకోవాలి. మన నోటితో ఆ క్షణంలో ఒప్పుకుంటూ ఉండాలి, నేను చనిపోయిన ఈ విషయంలో అని. అప్పుడు పాపము నీలో మరణిస్తుంది. ఎప్పుడైతే పాపం నీలో మరణిస్తుందో నువ్వు యేసుక్రీస్తు యొక్క మరణంలోకి వెళ్తావు. ఎప్పుడైతే యేసయ్య మరణంలోకి వెళ్తావో, ఐక్యత పొందుతావో, ఆయన పునరుద్ధానంలో కూడా ఐక్యపరచబడతావు. ఆయన పునరుద్ధానంలో రేపు ఐక్యత కలిగి ఉండేటట్లుగా ఈ బ్రతుకు దినములన్నిట ఆయన మరణంలో ఐక్యత కలిగి ఉందముగాక.